ఈ జూట్ బ్యాగ్స్ పర్యావరణానికి కూడా హాని చేయవు, ప్లస్ వయసు కానీ అన్నీ ఆముతుంది. ఇవి అన్నీ కూడా మొత్తం జూట్ బ్యాగ్స్ అన్నమాట. ఇది బెనారస్ బ్యాగ్స్ అంటారు. ఇది అన్నీ కూడా బెనారస్ బ్యాగ్స్లోని డిఫరెంట్ వెరైటీస్. తర్వాత ఇవి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు కార్తీక మాసం జరుగుతోంది. శివపార్వతులాగా మేమే రెడీ చేయడం జరిగింది బాడీని కానీ అంతా. నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ లేదా విష్ణువు అనే అనుకోవచ్చు. విష్ణువు అమ్మవారు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ డాల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది 3 feet ఉంటాయి డాల్ వచ్చేటప్పటికి. ఈ యాక్చువల్గా ఇలా వెస్ట్రన్లో వస్తుంది డాల్. ఈ వెస్ట్రన్ డాల్ని మేము కంప్లీట్ మేక్ ఓవర్ రీజన్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసేదానికి నా దగ్గర ఉన్న వాళ్ళలోనే టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ టైలరింగ్ని ఉపయోగించుకొని తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా ఈ స్కిల్ మొత్తం నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక 6 to 7 members ఇవన్నీ కూడా నీట్గా చేయగలరు. ఇది ఏంటంటే ప్రతి ఫంక్షన్కి ఇప్పుడు మన సాంప్రదాయంలో జరిగే ప్రతి ఫంక్షన్కి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ డాల్స్ని మేము యుఎస్కి అలా కూడా పంపించడం జరుగుతోంది. ఎంగేజ్మెంట్స్ కానీ లేదా ఎనీ అకేషన్కి లేదు ఒక విఐపి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ మనం ఏదైనా జస్ట్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా తీసుకుపోకుండా ఇలా డిఫరెంట్గా ప్యాక్ చేసే దాంట్లో చాలా స్టైల్స్ చేస్తాం. ఎవరికి ఎలా కావాలి అంటే అలా చేస్తాం అన్నమాట. ఇది యాక్చువల్గా ఫ్రూట్ ప్యాకింగ్. దీనిలో మీకు ఏ టైప్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో గిఫ్ట్ చేసేది థీమ్ ప్రకారం కూడా చేస్తాం. లేదు మా మండపంలో ఇది ఉంది, ఈ డెకరేషన్ ఉంది అంటే ఆ డెకరేషన్కి తగ్గట్టు థీమ్ ప్రకారం కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేటప్పటికి మనకి ఫంక్షన్స్లో ప్రతి వాళ్ళు తాంబూలంలో పసుపు కుంకుమ ఇవ్వడం అనేది మన సాంప్రదాయం. దానిలో ఇవి డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. ఇవి అన్నీ ఇక్కడే మేము మేక్ చేయడం జరుగుతుంది. వీటికి కావాల్సినవి ఇవి రా మెటీరియల్స్ అన్నీ తెప్పించుకొని ఈ టైప్ పసుపు కుంకుమ కూడా ఇక్కడే రెడీ చేస్తాము. లేదు కస్టమర్ మా థీమ్ ఇది, లాస్ట్ టైం ఒకళ్ళు గణేష తర్వాత వచ్చి పీకాక్ ఆ 2 పేర్లు కలిసే విధంగా కావాలి అని అడిగారు. అలాంటివి కూడా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ప్రతి శుభకార్యానికి ఉపయోగపడతాయి. ఇవి ఇప్పుడు మీకు 1000 pieces కావాలన్నా ఇవ్వగలను. ఇంచేవి ఇప్పుడు అష్టోత్తరం అలా చదువుతూ ఉన్నప్పుడు 108 ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని చిట్టి గాజులు అంటారు. వీటితోటి కంప్లీట్గా ఒక సింగిల్ విగ్రహానికి కావాలి అన్నా ఒక పటానికి కావాలన్నా ఇలా చేయడం జరుగుతుంది. కలర్ కాంబినేషన్ కానీ అవి అన్నీ ఎలా కావాలంటే అలా చేస్తాము. దీంతో నేను క్రియేట్ చేసింది ఇలా పెద్ద మాల, ఈ విధమైన పెద్ద మాల. ఇది కస్టమైజ్డ్ సైజ్ కానీ షేప్ కానీ కలర్ కానీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి ఇస్తాను. ఇవి ఒక 2 months బ్యాక్ తిరుమల వసంతోత్సవాలకి నేను ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పుడు మనం మన ట్రెడిషన్లో ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఏ శుభకార్యానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాలలు అనేది వేయడం అనేది మన సాంప్రదాయం అనుకోవచ్చు, లేదా ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చిన గౌరవం అని కూడా అనుకోవచ్చు. అలాంటి మాలల్లో రొటీన్గా కాకుండా నేను కొత్తగా ట్రై చేయాలి అని చెప్పి నా క్రియేషన్లో తయారు చేసింది ఇది నెమలి మాల. మీకు ఏ సైజు ఎలా కావాలి అన్నా కూడా దీన్ని నేను రెడీ చేసి ఇస్తాను. అంటే ఇంచుమించు 600 to 700 మాలలు ఇప్పటివరకు చేయడం జరిగింది. వీటిలో మీకు ఏ సైజ్ అయినా 10 to 12 feet వరకు మ్యాక్సిమం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఈ కార్తీక మాసంలో నేను చేసిన స్పెషల్ మాల. దీనిలో వచ్చేటప్పటికి విభూది చందనం రుద్రాక్ష కలిపి చేయడం జరిగింది. ఈ టైప్ మాలలకి ఎక్కువ ఆదరణ కూడా ఉంది. వీటిలో నేను పసుపు కుంకుమ మాల, తర్వాత చిట్టి గాజుల మాల, డ్రై ఫ్రూట్స్ అన్నిటితో చేశాను. ఇలాచీ మాలలు ఇవన్నీ చేయడం జరిగింది. ఇవి ఏంటంటే ఒక ఉపాధిగా కూడా అందరికీ నేర్పించడం కూడా జరుగుతుంది. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకొని ఉన్నారు, అందరూ చేయగలుగుతారు.
ఈ ఒక ఈవెంట్ ఉంది, ఈవెంట్లో ఏం సెగ్మెంట్స్ ఉన్నాయనేది మనకే ఒక క్లారిటీ ఉండదు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే అస్సలు తెలియదు. పోనీ మనం చెప్తాము అన్నా కూడా ఏది ఉంది ఏది అనేది ఈరోజు చెప్తే రేపటికి మర్చిపోతారు. అలా కాకుండా ఒక మ్యారేజ్ అంటే మ్యారేజ్లో ఏమున్నాయి అనేది మొత్తం 21 సెగ్మెంట్స్ తోటి ఇక్కడ చూడండి. నిశ్చయ తాంబూలాల దగ్గర నుండి మొదలు పెట్టి ఒక 21 సెగ్మెంట్స్ మీకు టోటల్ మాంగళ్య ధారణ అక్కడ నుండి గృహప్రవేశం వరకు ప్రతి సెగ్మెంట్ ఉంటుంది. అది ఉండడం వల్ల ఎవరు కూడా చూడగానే గుర్తుంటుంది, ఎవరు మర్చిపోవడం అంటూ జరగదు. చాలా రకాలు చేయడం జరుగుతోంది. వీటిని థ్రెడ్ డాల్స్ అంటారు. దీని స్పెషల్ ఏంటంటే ఏ విధమైన బేస్ ఉండదు, లోపల ఏమీ ఉండదు. ఒక కమ్మికి థ్రెడ్ చుట్టి చేయడం జరుగుతుంది. ఏ విధంగా మనం దీన్ని స్ట్రెస్ చేసినా అది ఎలా అయినా సాగుతుంది, ఎలా అయినా ఉంటుంది. దీంతో అరేంజ్మెంట్ ఈజీ. యూఎస్కి అలా మనం పంపించాలి అన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇలా పడిపోయినా కూడా మళ్ళీ మనం లేపవచ్చు. ఈ విధమైన డాల్స్ది మేకింగ్ కానీ సేల్స్ కానీ చాలా బాగుంది. తర్వాత దీనికి పెట్టే మెటీరియల్ కాస్ట్ కానీ అదంతా లోనే ఉంటుంది. కాకపోతే ఆదరణ ఎక్కువగా ఉంది. సో దీనిలో నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేయడం జరుగుతుంది. అనే ఈ బార్బీ డాల్స్ అంటాం. నార్మల్గా మన పిల్లలు ఆడుకునే బార్బీ డాల్స్ అన్నీ మనకు ఐడియా ఉంటాయి. ఆ బార్బీ అనేది వెస్ట్రన్ స్టైల్లో ఉన్న ఆ డాల్ని తీసుకొని ఇప్పుడు పిల్లల జనరేషన్ కానీ ఆ ఫేస్ అయితే కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా వెస్ట్రన్ డాల్ని ఈ విధంగా మన సాంప్రదాయబద్ధంగా రెడీ చేయడం జరిగింది. ఇది ఒక హాఫ్ శారీ ఫంక్షన్. కస్టమర్ ఎలా అడుగుతాడో అలా చేయడం జరుగుతుంది. దానిలో ఏమడిగాడంటే కస్టమరు పాప కూర్చొని ఉన్నట్లు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అక్కడ మనం ఫంక్షన్కి పెట్టే ఐటమ్స్ పూలు, పండ్లు, అమ్మాయి జ్యువెలరీ ఇలా ఈ విధంగా కావాలి అని అడిగారు. దీనికి నేమ్ కావాలి అన్నా కూడా ఆ పాప నేమ్ తోటి మేము అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన కాన్సెప్ట్స్ మీకు పైన ఉన్నాయి చూడండి. శ్రీమంతంది, తర్వాత ప్రతి కాన్సెప్ట్ ఉంటుంది. నామకరణం, ఏ కమ్యూనిటీలో ఏ సెగ్మెంట్ ఉంటుందో ఆ సెగ్మెంట్కి తగినట్లు డాల్స్ చేయడం జరుగుతుంది. లేదు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు నాకు ఇది కావాలి అది కావాలి అన్నా కూడా వాళ్ళకి తగ్గట్టు చేయిస్తాను. నెక్స్ట్ ఈ కస్టమర్కి అభిరుచి ప్రకారమే ఈ డ్రెస్సెస్ కానీ అవి కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ మేమే రెడీ చేస్తాం. ఈ డాల్స్ని ఇవన్నీ కూడా మా దగ్గర నా వర్కర్సే ఇక్కడే చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు బ్యాంగిల్స్ బ్రైడల్కి వాటి కలెక్షన్లో కావాలి అంటారు, కానీ ఇవన్నీ రెడీమేడ్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయి. కానీ కస్టమర్ ఏంటంటే తన శారీ కలర్లో తన ఇమాజినేషన్ ప్రకారం తన శారీలో ఉన్న డిజైన్ ప్రకారం కూడా అడుగుతారు. ఆ విధంగా అడిగినా కూడా మేము ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వస్తాయి, దానికి థ్రెడ్ ఈ విధంగా చుట్టి ఇలా కుందన్ బ్యాంగిల్స్ అంటారు. ఇప్పుడు ఇవి ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇవేంటంటే కాస్ట్ తక్కువ అనిపిస్తుంది, కరెక్ట్ ఇవి థ్రెడ్ యూస్ చేస్తాం కాబట్టి కరెక్ట్ శారీ కలర్లో వస్తాయి కాబట్టి ఎక్కువ మంది ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. వీటిలో ఇప్పుడు నాకు యూఎస్కి ఒక 10 to 15 సెట్స్ ఆర్డర్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మన ఫంక్షన్స్లో మెహందీ ఇలాంటివి చేస్తున్నారు కదా, సంగీత్ మెహందీ, వాటికి వచ్చి 200 సెట్స్ 300 సెట్స్ కూడా మాకు ఆర్డర్ ఉంటాయి. వీటిలో మేము శారీ పిన్స్, తర్వాత హెయిర్ క్లిప్స్ ఇలాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్ మీదే చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఒక 100 సెట్స్ దాకా ఆర్డర్లో ఉన్నాయి రన్నింగ్లో. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న ప్రతి వర్కర్ చేయగలరండి. వీటికి మార్కెట్ కూడా ఎక్కువ ఉంది. చూడడానికి ఓన్లీ బ్యాంగిలే కదా అని అనిపిస్తుంది, కానీ ఇది ఎక్కువ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ఈవెన్ చిన్న తరహా పరిశ్రమలాగా కూడా మనం ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే ఇవి నెవర్ ఎండింగ్ బిజినెస్. ఈవెన్ బ్యాంగిల్స్ ఈరోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అనేది ఏమి ఉండదు. కాబట్టి ఇది బాగుందని చెప్పొచ్చు. ఫంక్షన్కి కావాలన్నా ట్రేస్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. అది కొంచెం సింప్లిఫైగా తర్వాత మనకి ఎలా కావాలో అలా మనం చేయాలి అన్నప్పుడు కస్టమర్కి తగ్గట్లు చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే దీనిలో మేము యూస్ చేసేది MDF బోర్డ్ ఒకటి యూస్ చేస్తాం బ్యాక్ సైడు. దానికి ఈ MDF బోర్డులోనే ఈ కటింగ్స్ చేసేసి వెల్వెట్ కానీ లేదు ఈ విధంగా బ్రొకెట్ క్లాత్ కానీ నెక్స్ట్ ఇది ఫర్దే అంటాము ఫర్ క్లాత్ కానీ అలా వేసేసి ఎలా కావాలి కస్టమర్కి అలా రెడీ చేయడం జరుగుతుంది. ఈ మిషనరీస్ అంతా ఉండే రూమ్ దగ్గర ప్రస్తుతం మాకు ఉన్న ఫ్లడ్స్ వల్ల కొంచెం వాటర్ వచ్చినాయి, లోపలికి వెళ్ళడానికి లేదు, అందువల్ల మీకు చూపించడానికి లేకుండా అయిపోయింది.
ఈ విధంగా ప్రతిదీ కస్టమైజ్డ్. ఇప్పుడు ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ట్రేస్ ఇస్తున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మాకు ఈ రేంజ్లో కావాలి, ఇంత అమౌంట్లోనే కావాలి అన్నా కూడా నేను ఎన్ని పీసెస్ అయినా టైం ఉంటే అరేంజ్ చేయగలుగుతాను. యాక్చువల్గా వీటిది ఇప్పుడు మ్యాట్స్ అంటాము. ఈ మ్యాట్స్ ఏంటంటే మనకు అన్ని చోట్ల ఫ్రెష్ ఫ్లవర్స్ దొరకదు. ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇవి ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి దొరకవు. ఇవి వచ్చి మేము ఇలా ఫరూల్ అని వస్తుంది. ఈ ఫరూల్ అనే మెటీరియల్తో అన్ని కలర్స్ వస్తాయి. కస్టమర్కి ఏ కలర్ ఎలా కావాలో కనుక్కొని ఈ విధంగా మేము రెడీ చేయడం జరుగుతుంది. ఈ మ్యాట్స్కి ఇప్పుడు మంచి ప్రజాదరణ ఉంది. ఈ మ్యాట్స్ని మేము థౌజండ్స్లో చేస్తామండి. ఒక సీజన్ వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ సైజెస్, ఈవెన్ 1 feet నుండి 6 feet వరకు చేస్తాము. లేదు మాకు బార్డర్ లాగా కావాలి అన్నా చేస్తాము. లేదు కస్టమైజ్డ్ ఎలా కావాలి, దీన్ని వచ్చి మనం రంగోలీ కింద యూస్ చేసుకోవచ్చు. లేదు ఒక ఫంక్షన్ జరుగుతుంది, దీని కనుక బ్యాక్ డ్రాప్లో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. రంగోలీ అన్నప్పుడు దాని చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం యూస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వీటికి చాలా మంచి ఆదరణ ఉన్నది.